ఫ్రెండ్షిప్లో అంటే ఇప్పుడు దాకా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఏనా మీదందరిది? ఆ, అంటే అంటే ఫ్రెండ్షిప్ కూడా బ్రోకెన్స్ ఉంటాయి కదా. అట్లాంటివి నా లైఫ్లో ఏం లేదు. నేను అసలు ఎవరితో కొట్లాడ అలగడం అవన్నీ చేయం. అది మొత్తం చిల్లు ఉంటుంది అనమాట. మొత్తం మజాకులు వేసుకోవడం ఒకరొకరి మీద. నార్మల్గా ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఎందుకైతే అంటే ఏదన్నా మాటకు ఒఫెండ్ అయిపోయి ఇట్లా అట్లా అని చెప్పి ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అయితే కానీ మా దాంట్లో ఒఫెండ్ అయ్యేటోళ్ళు లేకపోతే అట్లాంటి వాళ్ళు ఏమి ఉండరు అనమాట. ఏమైనా ఒఫెండ్ అయినా మేము కొట్లాడుకొని అప్పటికప్పుడు కొట్టుకుంటాం, అన్నీ వేసుకుంటాం, కానీ మొత్తంకే బ్రేకప్ ఫ్రెండ్షిప్ బ్రేకప్ మాట్లాడా నేను నీతో దోసి కట్ చేసుకుంటా అట్లాంటివి ఏం చెయ్యం. ఓకే. నీ రీల్స్ వల్ల ఇప్పుడు ఫ్యామిలీ కంటే ఎలాగో తెలుగు రాదు కాబట్టి చూడరు. మీ అన్నయ్య చూస్తారా? తెలుసు ఆయనకి తెలుగు వచ్చా ఆయనకి? తెలుగు మా ముగ్గురికి వస్తుంది, సిబ్లింగ్స్కి ముగ్గురికి వస్తుంది తెలుగు. అంటే మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే కాలేజీలల్లో స్కూళ్ళల్లో చదివినాం కాబట్టి వస్తుంది. మా మమ్మీ డాడీకి రాదు తెలుగు. ఓకే. మీ అన్న ఇప్పుడు అంటే వద్దు రీల్స్ చేయకని అంటే ఫస్ట్ అన్నాడు, దాని తర్వాత అలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తో అన్నాడు, దాని తర్వాత మళ్ళీ అలా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్తోనే ఏం కాదు చెయ్యను అన్నాడు. అదేంటి అంటే అలా ఫ్రెండ్స్ ఫస్ట్ కొంతమంది అది మీ చెల్లె రీల్స్ చేస్తుందిరా అనగానే మా అన్నకు తెలియదు ఏం చేస్తుండో అని చెప్పి, దాని తర్వాత ఏం లే మంచి రీల్స్ చేస్తుందిరా ఇది అదని చెప్పి వాళ్ళు చెప్తే ఇక ఖుషి అయ్యిండు ఆయనవి. ఖుషి ఏం కాలే, లైక్ సపోర్ట్ చేయలే డిస్కరేజ్ చేయలే ఏం లే, అట్లా నార్మల్. ఓకే. ప్రమోషన్స్ వస్తున్నాయా మరి? ప్రమోషన్స్ అంటే అంతంత ఇక బాటర్ ప్రమోషన్లు చేసిన 2-3 టీషర్ట్ల గురించి ఇది అదని చెప్పి, దాని తర్వాత ఎట్లా నార్మల్గా ప్రమోషన్స్ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతారు, ఏం ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ఏమి ఇయ్యరు, ఇక లైట్ తీసేసుకుంటాను నేను అలాంటి మెసేజ్లు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎర్న్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఇంకా అంత పైసలు పిచ్చి ఏం లేదు, మొత్తం టైంపాస్ అకౌంట్ అంతే అది. అందుకనే ఇక అంత పెద్ద పెద్ద ప్రమోషన్లు కూడా ఏం లాల్చీ టైప్ ప్రమోషన్. ఎంత వస్తుంది నీకు నెలకి నా జాబ్లోనా? అది రివీల్ చేయాలా? 30-40 వస్తాయి అంతే. అంటే నాది నేను చూసుకోనికి చాలు పైసలు. ఏం చేస్తావు నీది నువ్వు చూసుకోవడం అంటే? నా ఎక్స్పెన్సెస్ నేను చూసుకుంటా, ప్లస్ మా ఫ్యామిలీకి కూడా ఇచ్చేస్తా అనమాట శాలరీ. ఓకే. అదే నీది నువ్వు ఏం చూసుకుంటావు? హెయిరా లేదంటే ఫేసా అట్లాంటివి? బట్టలు అప్పుడప్పుడు ఉంటా, లేకపోతే అంతే బట్టలకే ఖర్చు అవుతాయి నార్మల్గా. హెయిర్ ఇది అది అవన్నిటికి ఏం ఖర్చు కాదు. ఓకే. అంత ఖర్చులా పర్సన్ కాదు నేను. ఓకే. అంత ఎక్స్పెన్సెస్ ఏముండయి నా. కేఫ్లో అలా తిరగడం అలా వెళ్ళడం తింటాం, కేఫ్ అని కాదు, బిర్యానీలే ఎక్కువ మటుకు. అప్పుడప్పుడు ఎంత తిన్నాను పక్కగా మస్తు తింటా నేను, రోజుకి 10-20 సార్లు తింటా. ఎట్లా అంటే మనుషులు ఎట్లా అంటే కొంతమంది ఒకటేసారి ఇంతగానం తింటారు, నేను అట్లా కాదు, ఒకసారి ఇంత తింటా కానీ మళ్ళీ ఇప్పుడు బిర్యానీ తిన్నా కొద్దిసేపు అయినాక మళ్ళీ తిందాంరా అంటే మళ్ళీ తినడానికి వెళ్ళిపోతాను నేను. అదే గట్టిగా తినేటోళ్ళు తినరు మళ్ళీ. అని నేను రోజులో 30-10 సార్లు తింటా, కానీ దొడ్డుకు గాను. ఇట్స్ మై మెటబాలిజం అన్నమాట. ఓకే. ఎంత తిన్నా కూడా లావ్ అనేది అసలు ఉట్టి ఫేస్కి ఫ్యాట్ వస్తుంది అనమాట నాది తింటే. లైక్ నార్మల్గా ఫేస్ సన్నగా దొడ్డుగా అవన్నీ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు నేను ఎక్కువ తిన్నా అంటే ఫేస్ మీద విజిబుల్ ఉంటుంది ఆ ఫ్యాట్, లైక్ ఇట్లా ఎట్లా ఇట్లా దొడ్డుగా అయిపోతుంది. ఓకే. ఎప్పుడైనా ట్రై చేసావా నేను కూడా కొంచెం చబ్బీ కావాలి అన్నట్టుగా? ట్రై అంటే ఇక దేవుని దయ, అది అయితే అవుతుంది లేకపోతే కాదు. నేనైతే దొడ్డుగా అయితేలే ఎంత తిన్నా, నాకేం నేను బాధ కూడా పడతలే. అంటే అమ్మ సన్నగా ఉన్నా దొడ్డుగా కావాలి ఇది అదని అట్లా ఏం లేదు. ఎట్లున్నా అట్లనే నాకు ఓకే. నేను హెల్దీ ఉంటా, చూడడానికే పక్క ఉన్నా కానీ రోగాలు అలాంటివి ఏమి ఉండే అనమాట. అంటే ఇప్పుడు దాకా ఫీవర్ అట్లా? ఫీవర్ కూడా చాలా రేరు. నేను ఇప్పటిదాకా బ్లడ్ టెస్ట్ కూడా చెప్పాలి, అంత హెల్దీ నేను. అంటే ఇంజెక్షన్ కూడా పెట్టించుకోవాలి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ఇంజెక్షన్లు అయినాయేమో కానీ అసలు చాలా హెల్దీ నేను. అమ్మ దిష్టి తాకుతుంది నాకు. ఓకే.